ప్రేక్షకులందరూ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, జూన్ మాసంలో కన్యా రాశి వారి పరిస్థితి ఓవరాల్గా ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది? ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి జాగ్రత్తలు, రెమెడీస్ వీళ్ళు తీసుకోవాలి గురుగారు? సో ముందు మనకి కన్య రాశి గురించి చెప్పుకోయే ముందు ఈ జూన్ మంత్ యొక్క విశిష్టత చూద్దామండి. దీన్ని జ్యేష్ఠ మాసంతో మనకి కోరిలేట్ అయి ఉంటుందండి. జ్యేష్ఠ మాసం అని ఎందుకంటారంటే పౌర్ణమి జ్యేష్ఠ నక్షత్రంలో రావడంతో జ్యేష్ఠ మాసం అంటారనమాట. ఈ జ్యేష్ఠ మాస పౌర్ణమికి ఒక విశిష్టత ఉంటుందండి. ఈ పౌర్ణమి చాలా చాలా రేరుగా వచ్చేది. దీన్ని మనకి ఏరువాక పున్నమి అని కూడా అంటారు. విలేజెస్లో అగ్రికల్చరల్ యాక్టివిటీస్ ఈ రోజున మనకి స్టార్ట్ చేస్తారు. అందుకని ఆ రోజు నవధాన్యాలు తీసుకొని పోవటము, తర్వాత ఎద్దులకి, తర్వాత ఇవి నాగలకి అన్నిటికీ పూజ చేయటం, గుడికి వెళ్ళటం, ఊరి పొరిమేరలు చూసుకోవటం, అక్కడి నుంచి ఫీల్డ్కి వెళ్ళిపోతారు అనమాట, పొలాలకు వెళ్ళిపోతారు. ఇది ఒక పండగగా చేస్తారు. దానితో పాటు దీనికి ఇంకొక ముఖ్యమైన విశిష్టత ఉందండి. ఎవరైతే ప్రేమించి పెళ్లి చేసుకుంటారో, పెళ్లి చేసుకున్న తర్వాత డిస్టర్బెన్సెస్ ఉంటాయి, వాళ్ళకి ఆ రోజు ఒక గొప్ప అవకాశం వాళ్ళ భర్త ప్రేమను మళ్ళీ తిరిగి పొందడానికి. రెండోది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకుండా చిన్న చిన్న విషయాలు గొడవ పడుతూ ఉంటారు. వాళ్ళిద్దరు మంచివాళ్ళే, కానీ చిన్న చిన్న గొడవలు వచ్చేస్తూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి, తర్వాత పెళ్లి కాని వాళ్ళకి ఎవరికైనా కనుక ఉంటే ఈ రోజున వాళ్ళకి వట సావిత్రి వ్రతం అని ఉంటుందండి. అయితే మనకి ప్రతి ఒక వ్రతానికి ఒక కథ ఉంటుంది. వినాయక చవితికి వినాయకుడికి సంబంధించి, దీపావళికి సంబంధించి అలా ఒక కథ ఉంటుంది. దీనికి కూడా సావిత్రీదేవి ఒక కథ ఉంటుంది. బట్ ఇక్కడ ఏమంటే ఆ సావిత్రీదేవికి ఎందుకు అంత శక్తి వచ్చింది, ఎలా వచ్చింది? సాక్షాత్తు యముడిని సైతం ఎదిరించి తన భర్త ప్రాణాలు తన కాపాడుకోగలిగింది, తన భర్తని సేవ్ చేసుకుంది. అలానే చాలామంది నాకు ఫోన్ చేస్తుంటే, అంటే మ్యారేజ్, లవ్ మ్యారేజ్, ఆమె కూడా వాళ్ళ భర్తని ఇష్టపడి చేసుకున్నాను, బాగున్నాము, కానీ ఇప్పుడు డిస్టర్బెన్సెస్ వచ్చాయి. అట్లానే మా హస్బెండ్ XYZ దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాడండి. ఇది ఎట్లా అంటే నేను పట్టుకోలేకపోతున్నాను. అలా బాధపడే వాళ్ళకి ఈ ఒక్క వ్రతం కనుక చేసుకుంటే వాళ్ళకి ఆ పవర్ వస్తుందండి. ఎక్కడి నుంచి వస్తుందంటే మర్రి చెట్టు నుంచి వస్తుంది. మర్రి చెట్టుకి మనకి చాలా పవర్ ఉంటుంది అనమాట. ఆ రోజు సింపుల్ ప్రొసీజరు, 11 ప్రదక్షిణాలు చేసి సింపుల్గా ఉపవాసం ఉండేసి ఒక 3 మందికి 3 తమలపాకులు 3 ఒక్కలు పెట్టేసి కనుక మనకి ఏమంటారంటే అది ముత్తైదులు కనుక ఇచ్చుకోగలిగితే ఆ యొక్క శక్తి వీళ్ళకి వచ్చేసి వాళ్ళ భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతూ ఉంటుందండి. సో వెరీ సింపుల్, పవర్ఫుల్ అండి. ప్రతి ఒక్కరు చేయగలిగింది ఇది. తర్వాత దీనితో పాటు కొంతమంది వ్యాపారం విపరీతంగా వృద్ధి కావాలి, చేసిన పనిలో ఆటంకాలు ఉండేసి అదేంటారు చూడండి, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టు ఉంటుంది, వృద్ధి లేకుండా ఉంటారండి. ఆ రోజున కనుక వీళ్ళు ఒక 1/4 kg కనుక నువ్వులు కనుక దానం చేయగలిగితే, ఓకే, సత్పురుషులకి ఏమొస్తుందంటే మనకి అశ్వమేధ యాగం ఫలితం వస్తుందంటారు. అందుకని ఆ రోజున ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే నువ్వులు కనుక దానం చేస్తే అది వస్తుంది. ఇది కాకుండా మనకేం చెప్తారంటే 10 మందిలో కీర్తి ప్రతిష్టలు రావాలి, ధనం రావాలి అనుకుని ఎవరైనా కనుక అనుకుంటే 3వ రెమెడీ, సింపుల్ అండ్ పవర్ఫుల్ రెమెడీ, ఉదక కుంభ దానం అంటారు. నథింగ్ బట్ వాటర్ బాటిల్స్ దానం చేయాలి. రెండోది, గంధం గనక దానం చేయాలి. వీటితో పాటు మనకి విసనకర్ర, గొడుగు, వీటిని కనుక మనం గనక దానం చేస్తూ ఉంటే ఈ 10 మందిని వీళ్ళ దగ్గర అప్రిషియేషన్ చేసుకుని ఒక కీర్తి ప్రతిష్టలు అంటే వీళ్ళకి వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఇవి 3 రెమెడీస్ అప్రాప్రియేట్గా ఎవరికైతే ఏది అవసరం ఉందో అది కనుక చేస్తే చాలా తక్కువ రేట్ తోటి, చాలా తక్కువ ఖర్చుతోటి, చాలా సింపుల్గా పవర్ఫుల్ అయిన రెమెడీ ఈ జ్యేష్ఠ మాసం రోజు, పౌర్ణమి రోజున చేసుకోవాలండి. ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. అది ఏ రాసినా కానీ ఎవరైనా కానీ. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కనుక వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే ఇది వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే, అలాంటి ప్రాబ్లమ్స్లో వాళ్ళు ఉంటే ఆ ప్రాబ్లమ్స్ పోతే ఆ పుణ్యం మీకు దక్కుతుంది, మనకి దక్కుతుందండి. ఎందుకంటే మాకేమంటారంటే 45 అంటారు అనమాట. ఓకే, ఉపాసన ఎక్కువ అవుతుందన్నమాట, శక్తి అందరికీ వచ్చేస్తుంది. సో ఈ యొక్క రెమెడీస్తో ప్రతి ఒక్కరు చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ రాశి వాళ్ళు కూడా ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ఆ డేటు 11వ తారీఖుని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని క్యాలెండర్లో నోట్ చేసుకొని ఇది చేయండి. సో మనకి వివరాల్లో కనుక వెళ్తే కన్యరాశి వారికి ఇందులో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలంతా కన్యరాశిలో ఉంటాయి. ఈ పేరులో కనుక మొదటి అక్షరం ఎవరిదైనా కనుక టో, పా, పీ, పు, షం, నా, టా, పే, పో అన్న ఈ అక్షరాలు ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా కూడా మనకి కన్యరాశి కింద వస్తారు. సో మనకి గ్రహస్థితి, ప్లానెటరీ మూవ్మెంట్ కనుక చూసుకుంటే సూర్య సంచారం మిథున రాశిలోకి జూన్ 15 వెళ్తుంది. బుధుడు సేమ్ మిథున రాశిలోకి 6వ తారీఖు వెళ్తున్నారు. శుక్రుడు వచ్చేటప్పటికి మీన రాశిలో ఉన్నారు. ఈ మంత్ అంతా లాస్ట్ 3 నెలలు అక్కడే ఉన్నారు. కుజుడు సింహ రాశిలోకి జూన్ 7వ తారీఖున ప్రవేశిస్తున్నారండి. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం అన్న ఒక కాన్సెప్ట్ మనకి మహర్షులు ఇచ్చారు. దీని ప్రకారం కనుక చూసుకుంటే
సూర్యుడు వల్ల వీళ్ళకి క్రియాఫలం అనుకున్న పనులన్నీ చక్కగా జరుగుతూ ఉంటాయి. తర్వాత కుజుడు వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఉంటుంది. ధనం ప్రకారంగా బాగున్నా కానీ వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుని వల్ల సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకి ఒక 80% చాలా బాగుంది, ఒక మంచి టైంలో వీళ్ళు ఉన్నారు అని మనం అనుకోవాలండి కన్యరాశి వాళ్ళు. ఇంకొకటి ఈ కన్యరాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి ఇంపాక్ట్ చాలా ఎక్కువగా పడిందండి. వాళ్ళ చుట్టూ అనుకోకుండా ఇంపాక్ట్ ఇంకెంతకాలం ఉంటుంది సార్? అది అయిపోయింది స్లోగా తగ్గిపోతుందండి. ఈ మంత్ పోతుంది. మనకి ఏమంటారంటే ముందు 3 నెలల తర్వాత 3 నెలలు అంటారు. ఇది 3rd మంత్. సో అది కూడాను ఈ దీని యొక్క ఇంపాక్ట్ తగ్గిపోయి వాళ్ళకి పాజిటివ్ ఏమంటారు సైన్స్ అంతా ఈ మంత్లో వచ్చేస్తున్నారు చెప్పడానికి. ఎందుకంటే అది మనకి మార్చ్లో వచ్చేసింది, మార్చ్ ఎండ్. తర్వాత ఏప్రిల్, మే, ఇది జూన్ మంత్లోకి మనం చెప్పుకుంటాం అనమాట. అంటే ఈ మంత్ ఎండ్కి దాని యొక్క ఇంపాక్ట్ కూడా పోతుంది, అంత నార్మల్ అయిపోతుంది, బాగుంటుంది అనమాట. వీళ్ళకి సూర్యుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఎక్స్ట్రీమ్గా గుడ్గా చాలా బాగుంటుంది. ఇష్టసిద్ధి, అర్ధసిద్ధి, మనకి మహర్షులు ఏం చెప్తారంటే అర్ధసిద్ధి, సదారోగ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శన సల్లాపు, సుసౌఖ్యం దశమే రవో అని చెప్తారు. అంటే అర్ధసిద్ధి ధనం విషయంలో అనుకున్న విధంగా ధనం వస్తుంది, సదా ఆరోగ్యంగా ఉంటారు, బంధుమిత్రులతో బాగా కలిసి ఉంటారు. తర్వాత రాజదర్శనం అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కలవటం, బాస్ని కలవటం, ఉన్నత అధికారులను కలవటం, వీళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళకి చక్కగా చెప్పుకోవటం, వాళ్ళకి కావాల్సినవన్నీ వీళ్ళు తీసుకోవటం, ఇవన్నీ చేసేస్తూ ఉంటారు. సుసౌఖ్యం, చక్కగా సౌఖ్యంగా కంఫర్టబుల్గా ఉంటారు అనేది మనకి 10th సూర్యుడు ఉండటం వల్ల. అయితే సూర్యుని దృష్టి 4th హౌస్లో ఉండటం వల్ల కొంచెం లాస్ ఆఫ్ కంఫర్ట్, ఇంటి విషయంలో కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుడు వీళ్ళకి 12వ ఇంట్లో ఉండటం వల్ల ఇది మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారని మనం చెప్పుకోవాలన్నమాట. ఫస్ట్ బేసికల్గా వీళ్ళకి ఏం చెప్తారంటే 12వ ఇంట్లో కుజుడు ఉంటే ప్రవాసం, వ్యాధి పీడాంచ, బంధువైరం, ధనక్షయం, దేహ పీడాంచ, సంచారం, ద్వాదశ స్థానికో కుజ అని మనకు చెప్తారు సంస్కృతంలో. దీనికి మీనింగ్ ఏమంటే ప్రవాసం, ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. అవుట్ స్టేషన్లో ఉండే వాళ్ళకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. దీనితో పాటు బంధువులతో గొడవ, ధనం నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హాస్పిటలైజేషన్, హాస్పిటల్కి ఖర్చు తిరగటం, ఇటు చుట్టూ ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది. దేహపీడం, శారీరకంగా హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సంచారం, అటు ఇటు తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, రెస్ట్లెస్గా ఎక్కువగా తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కుజుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల. అయితే కుజుడు 3వ ఇంటిని చూడటం వల్ల మనీ ప్రకారంగా చాలా బాగుంటుంది. తర్వాత కొన్ని విషయాల్లో మానసికంగా టెన్షన్స్, మనీ కోల్పోవటం కూడా ఉంటుంది. అంటే మనీ వస్తుంది ప్లస్ మనీ కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్గా కుజుడు కనుక చూస్తే వీళ్ళకి సక్సెస్ని ఇస్తున్నాడు, డిఫికల్టీస్తో పాటు సక్సెస్ని కూడా ఇస్తున్నాడు అని మనం చెప్పుకోవాలండి. శుక్రుడు వీళ్ళకి చాలా యోగ్యతను ఇస్తున్నాడు. 8th హౌస్లో ఉండి 2nd హౌస్లో చూడటం వల్ల శుక్రుడికి 8th హౌస్ చాలా యోగ్యతను ఇస్తుంది. శుక్రుడు అక్కడే ఈ మనకి 12 రాసుల్లో కనుక 9 గ్రహాల్లో 8th హౌస్లో యోగ్యతను ఇస్తాడు. మిగతా ఏ గ్రహం కూడా యోగ్యతను ఇవ్వదు. ఎందుకంటే 8th హౌస్ని పాపస్థానం అంటారు. అందులో ఏ గ్రహం ఉన్నా కానీ ప్రాబ్లం అవుతుంది, ఎక్సెప్ట్ శుక్రుడు తప్పక. శుక్రుడు వీళ్ళకి 8th హౌస్లో ఉండటం ఏమవుతుందంటే దుఃఖానాశం, మహాసౌఖ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శనం, అర్ధప్రాప్తి, రష్టమస్తే భృగునందని అని మనకి సంస్కృతంలో మహర్షులు చెప్తారు. దాని మీగంటే దుఃఖ నాశనం. వీళ్ళకి ఏదైనా కనుక అప్పటిదాకా మీరు అన్నా చూడండి, షష్టగ్రహ కూటమి ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఆ ప్రాబ్లమ్సే దుఃఖ నాశనం. ఇప్పటిదాకా వాళ్ళకి ఏదైనా దుఃఖం కలిగించే ఉంటే అది పోతుందంట. మహాసౌఖ్యం, చాలా సౌఖ్యంగా ఉంటే బంధుమిత్రులతో చక్కగా కలిసి ఉంటారు. రాజదర్శనం ఆప్తి, చూడండి ఇందాక కూడా మనకి సూర్యుడు గురించి చెప్పుకున్నప్పుడు రాజదర్శనం అంటే అఫీషియల్స్ని కలుస్తారని చెప్పుకున్నాం. ఇప్పుడు శుక్రుడు కూడాను అదే యోగ్యతను ఇస్తూ ఉన్నాడు అన్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా చక్కగా ఉండి ముందుకు వెళ్ళిపోతారని మనం చెప్పుకోవచ్చు. అయితే 2nd ఇంటిని దృష్టిలో ఉండటం వల్ల మాటలు చక్కగా మాట్లాడతారు, టైంకి ఫుడ్ తింటారు, ధన ప్రవాహం బాగుంటుంది. సో ఒక రకంగా చూసుకుంటే మనకి ఈ రాశి వాళ్ళకి గ్రహస్థితి అన్ని విషయాలు చాలా అనుకూలంగా ఉంది. ఆల్మోస్ట్ ఒక 80% బాగున్నట్టయ్యే. షష్టగ్రహ కూటమి యొక్క ఇంపాక్ట్ ఏదైనా ఉంటే అది కూడా పోతుంది ఈ మంత్ తోటి. బాయ్ చెప్పేయచ్చు. ఒక మంచి హార్మోనియస్గా వెల్దీగా ఉండే ఒక మంచి జూన్ మంత్లకు చాలా ఫేవరబుల్గా ఉంటుంది. స్థానచలనం వీళ్ళు కలిసి వస్తున్న గురుగారు. అంటే కొంతమంది ఉద్యోగాలు మారాలని సందేహంలో ఉంటారు, ఇది కరెక్ట్ టైమా కాదని ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ఇప్పుడు ఇండియాలో ఉండి ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళు కలిసి వస్తుంది. ఇప్పుడు ఫారిన్లో ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి దే డోంట్ వాంట్ టు కమ్ బ్యాక్. అప్పుడు వాళ్ళకి అది అన్ఫేవరబుల్. అందుకని కొంతమంది ఫేవరబుల్, కొంతమంది అన్ఫేవరబుల్గా ఉంటుంది. సో మార్పు అయితే మార్పు ఉంది కాబట్టి వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్. ఓకే.
సో మనకి ఇప్పుడు రెమెడీస్ వస్తాయి, ఏమంటే మేము పోకూడదు, ఇక్కడే ఉండాలి, కాదండి మేము వెళ్ళాలి, మాకేంటి. సో అందుకే ఆస్ట్రాలజీ వెరీ నైస్ సబ్జెక్ట్. ఇట్స్ డిపెండ్ అపాన్ ద పర్సెప్షన్. గ్రహస్థితి బట్టి వాళ్ళు ఉన్న ప్రదేశాన్ని బట్టి కూడా మారిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి మనకి. అంతేనండి, ఈవెంట్ ఒకటే మారుతున్నాం, ఓకే, స్థాన చలనం మీరు అడిగిన విధంగా. బట్ అది కొంతమందికి పెయిన్ఫుల్, కొంతమంది బాగుంటుంది. కొంతమందికి ట్రాన్స్ఫర్ కావాలండి, మా ఉన్న ఊరు వదిలిపెట్టుకొని వచ్చేస్తామండి, మా నేటివ్ ప్లేస్కి వెళ్ళాలనుకుంటారు, ఇట్ ఇస్ బెట్ ఫర్ మీ. కొంతమంది అబ్బాయి వద్దండి అసలు ఆ ప్లేస్ డర్టీ ప్లేస్, మా ఇక్కడ కంఫర్టబుల్ అయిపోయాం, పిల్లలు అంత సెటిల్ అయిపోయారు, మాకు వద్దు అనుకుంటారు. ఓకే, గురుగారి జీవితంలో మనం ఎప్పుడైనా సరైన నిర్ణయాలు సరైన సమయానికి తీసుకోవాలి, అప్పుడే మనకు ఫలితం ఉంటుంది. అలాంటి సరైన నిర్ణయాలు వీళ్ళు తీసుకోగలుగుతారా ఈ మాసంలో ప్రత్యేకంగా? వీళ్ళకి రైట్ క్వశ్చన్ అండి, ఎందుకంటే షష్టగ్రహ కూటమి వల్ల వీళ్ళకి ఇంపాక్ట్ కన్ఫ్యూజన్స్ ఎక్కువ. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు తర్వాత మన చుట్టూ ఏంటంటే అయిపోతుంటుంది. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు వీళ్ళకి అంటే స్థిమితత వస్తుంది, స్టెబిలిటీ వస్తుంది. ఎప్పుడైతే కామ్ మైండ్ ఉంటుందో రైట్ డెసిషన్స్ వచ్చేస్తాయండి. ఇప్పుడు వీళ్ళకి ఇబ్బంది పెట్టే గ్రహాలు ఏమి లేవు వాళ్ళకి, దాదాపు అన్ని పోయినట్లే. అక్కడ నుంచి దే గో విత్ దేర్ ఓన్ ఫోర్స్ అండి. ఇప్పుడు దాకా ఏదో అయిపోతుంది, ఆ తర్వాత స్థితి నుంచి థింగ్స్ ఆర్ ఇన్ దేర్ కంట్రోల్ అండి. ఓకే, ఇక వ్యాపారస్తులు ఏదన్నా ఎలాంటి వ్యాపారాలు మాకు బాగా కలిసి వస్తాయి అని ఎవరన్నా ఆలోచిస్తుంటే కనుక వాళ్ళ వ్యక్తిగత జాతకం చూసుకోవాలా, లేదంటే డిఫాల్ట్గా పలానా బాగుంటుందని మనం చెప్పొచ్చు అంటారా? అంటే బిజినెస్ కావాల్సిన ఎనర్జీ డిఫరెంట్ అండి, ఎంప్లాయీగా ఉండాల్సిన ఎనర్జీ డిఫరెంట్. బోత్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఏ గుడ్ పెర్ఫార్మింగ్ ఎంప్లాయీ డెఫినెట్లీ బిజినెస్లో ఫెయిల్ అయిపోతారండి. వెరీ వెరీ రేర్గా ఇతను నేను ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఎంప్లాయీ అండి, ఎక్స్ట్రీమ్లీ బిజినెస్ చేస్తున్నా, చాలా చాలా తక్కువ ఉంటారండి. అలానే బిజినెస్కు ఉన్న ఆ ఎనర్జీ ఎంప్లాయ్కి ఉన్న ఎనర్జీ ఉండదండి. అందుకని బోత్ ఆర్ టూ డిఫరెంట్ అండి. వెరీ వెరీ రేర్గా ఎప్పుడు లక్షలమో ఎవరికో ఒకరికి ఆ కోషెంట్ ఉంటుంది వాళ్ళ జాతకాన్ని. అందుకని బ్లైండ్గా జంప్ చేసే ముందు ఇండివిజువల్గా జాతకం చూసుకుంటే ఎక్కడ వాళ్ళు ఫిట్ అవుతారని చూసుకోవాలి. కొంతమంది సర్వీస్లో చాలా బాగుంటారు, ఆ సర్వీస్లో ఉన్నప్పుడు ఎంప్లాయ్మెంట్గా ఉండటం, ఇండిపెండెంట్ కన్సల్ట్గా ఉండటం, వాళ్ళ ఓన్గా చేసుకోవటం, అందులో కూడా చేసుకోవచ్చు, ఓన్ బ్రాండ్ బిల్డ్ చేసుకో. ఇప్పుడు మూవీ యాక్టర్స్ ఉంటారు, ఇలాంతా వాళ్ళ ఓన్ బ్రాండ్ ఉంటుంది, వాళ్ళ పెద్ద బిజినెస్ మ్యాన్లు ఏం కాదు, దే బిల్డ్ దేర్ ఓన్ బ్రాండ్, అలా చేసుకొని వెళ్ళచ్చు. కొంతమంది జాతకం ఎలా ఉంటుందంటే దే ఆర్ వెరీ గుడ్ విత్ ద బిల్డింగ్ ద టీమ్, బ్రింగింగ్ ద రిసోర్స్ అండి. ఎందుకంటే బిజినెస్ ఈజ్ ఆల్ బ్రింగింగ్ ద రిసోర్స్. ఆ రిసోర్స్కి కావాల్సిన కెపాసిటీ ఈ సర్వీస్ చేసేవాడు సర్వీస్కి సర్వీస్ ఇస్తాడు అంతే. బట్ బిజినెస్కి రిసోర్స్ని పూల్ చేయాలి, క్యాపిటల్ పూల్ చేయాలి, ఎంప్లాయీస్ని పూల్ చేసుకోవాలి, క్లయింట్ని తెచ్చుకోవాలి, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ అండి. ఆ గ్రాప్ చేసే కెపాసిటీ బిజినెస్ పీపుల్కి ఉండాలి, సర్వీస్ చేసేది వీళ్ళకి ఉండాలి. బోత్ ఆర్ టూ డిఫరెంట్ ఎనర్జీ. అది మనం లక్షలు ఖర్చు పెట్టుకొని కోట్లు ఖర్చు పెట్టుకుని బిజినెస్ చేసే ముందు 1-2 సార్లు చాలా 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 కేర్ఫుల్గా జాతకాలు చూసుకోవాలండి. ఎందుకంటే నేను ఎంప్లాయీస్కి అయితే అంత రికమెండ్ చేయను, వాళ్ళ క్రిటికల్ పాయింట్లోనే అవసరం అవుతుంది. పెళ్ళప్పుడు, లేదంటే ఇల్లు కట్టుకునేటప్పుడు, ఏదైనా ఇంపార్టెంట్ ప్రమోషన్ కావాలన్నప్పుడు మేబీ ఇయర్లీ ఒకసారి జాతకం చూసుకొని సరిపోతుంది అంత. బట్ ఎప్పుడైతే బిజినెస్ పీపుల్ ఉన్నారండి, ఎవ్రీ మూమెంట్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు పీరియాడికల్గా చూసుకోవటం, ఆస్ట్రాలజీ నాలెడ్జ్ ఎక్కువగా ఉండటం, టైం చూసుకోవటం, సెన్స్ చూసుకోవడం చాలా అవసరం అండి. మనకి మహాభారతంలో కూడా శ్రీకృష్ణుడు ఈజ్ ఎ వెరీ గుడ్ ఆస్ట్రాలజీ. నీకు తెలుసు నైట్ టైం ఎవరిని కొట్టాలి, డే టైం ఎవరిని కొట్టాలి, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు. దే ఆర్ ద గ్యాదరర్ ఆఫ్ ది రిసోర్సెస్ అండి, దే ఆర్ నాట్ ది సర్వీస్ ఓరియంటెడ్. ఆ రిసోర్స్ని ఎలా అయితే వస్తుంది అనేది ప్రతిదీ ఇంపార్టెంట్. వాళ్ళకి కాంపిటేటర్ ఉంటారు, అన్నీ ఉంటాయి. ఇట్స్ బిగ్ సిస్టమ్ అండి, బిజినెస్ ఇస్ నాట్ సింపుల్ సిస్టమ్. ఇక గురుగారు ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి, పర్టికులర్గా వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం చూసుకుంటే ఈ ఉత్తర హస్త చిత్త నక్షత్రాలన్నీ మనకి కన్యరాశిలో ఉంటాయండి. ఇందులో ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి ఓవరాల్గా బాగుందండి, ఓవరాల్గా నక్షత్రం వైజ్ కూడా బాగుంది. ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, విదేశాగమనం, ఫారిన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది, పరవాసము, వేరే ప్లేస్లో ఉండే అవకాశం ఉంది, సౌఖ్యంగా ఉంటుంది, వస్త్రలాభం ఉంటుంది. 2 ఛాలెంజెస్, ఒకటే దేహ పీడనము, రోగం. బట్ బోత్ ఆర్ రిలేటింగ్ టు ద హెల్త్ కాంప్లికేషన్స్. మనం మొదట్లో నుంచి చెప్పుకున్నాం, సూక్ష్మ గోచారం, లఘు గోచారంలో హెల్త్ కాంప్లికేషన్ ఉన్నట్టు చూపిస్తుంది. హస్త నక్షత్రం వాళ్ళకి అగైన్ క్షేమంగా ఉంటారు, పరవాసం ఉంటుంది, వస్త్రలాభం చూపిస్తుంది. నెగిటివ్ సైడ్లో వచ్చేటప్పుడు వీళ్ళకి దరిద్రము, రోగము చూపిస్తుంది, హెల్త్ కాంప్లికేషన్స్, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. చిత్తా నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, పరవాసం, ఫారిన్ వెళ్తారు. వీళ్ళకి నెగిటివ్ ఫ్యాక్టర్స్ వచ్చేటప్పటికి హెల్త్ అండ్ మనీ చూపిస్తూ ఉందండి. ఈ 2 విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో బాగుందండి. ఇది కాకుండా ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది, లత్తా ఉండటం వల్ల. ఇది కొంచెం కుజుని వల్ల ఉత్తర ఫాల్గుని వాళ్ళకి లత్తా ఉండటంతో ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక లవ్ అండ్ ఎఫెక్షన్స్ పరంగా ఎలా ఉంటుంది? ప్రేమ వివాహాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఏదైనా గుడ్ న్యూస్ ఉందా?
వీళ్ళకి శుక్రుడు 8th హౌస్లో ఉండటం వల్ల ప్రేమకు సంబంధించిన విషయాలు పర్టికులర్ లేడీస్కి చాలా అనుకూలంగా ఉంటుంది. లేడీస్కి 8th హౌస్ చాలా ఇంపార్టెంట్. అత్తగారి ఇల్లు అంటారు కదండి, మాంగళ్య బలం అంటారు కదా, ఇలా లవ్ రొమాన్స్ వీటికి సంబంధించిన 8th హౌస్ రహస్యంగా భేటీ అవ్వటం. లవ్ మీన్స్ ఆల్మోస్ట్ రహస్యంగానే చేసుకుంటారు, ఓపెన్గా చేసుకోరు కదా. సో ఇదంతా లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. ఈవెన్ జెంట్స్కి అయితే వర్క్ ఫ్రంట్లో చాలా బాగుంటుంది. ఇక ప్రతి వాళ్ళకి సొంత ఇంటి కళ అనేది ఒక డ్రీమ్ సాధారణంగా అందరికీ ఉంటూ ఉంటుంది. మరి ఆ కళ ఏమన్నా సాకారమయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తుంది? ఈ మంత్లో రియల్ ఎస్టేట్ రిలేటెడ్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందండి, ఎందుకంటే మార్స్ 12th హౌస్లో ఉండటంతో ఈ మంత్ అంత ఫేవరబుల్గా రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఉండదు. ఓకే, కొంచెం టైం తీసుకుంటేనే బెటర్. టైం తీసుకుంటుంది. కానీ 4th హౌస్లో కూడా సూర్యుని యొక్క దృష్టి ఉండటంతో ఈ మంత్ అవాయిడ్ చేస్తే బెటర్. ఆఫ్కోర్స్ ఈ మంత్ మనకి జూన్ మంత్లో మూడం కూడా వస్తుంది అంటారు. కొంచెం ఆగి జూలై లేదంటే నెక్స్ట్ మంత్లో చూసుకుంటే బాగుంటుంది. ఓకే, ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు వీళ్ళకి బాగా అవసరం అంటారు గురుగారు ఈ టైంలో? గ్రహస్థితి కనుక మనం చూసుకున్నాం అనుకోండి, వీళ్ళకి కుజుడు అంత అనుకూలంగా లేరండి. అందుకని ఒక కందులో 1 kg దానం చేయడం చాలా ఇంపార్టెంట్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయటం, సుబ్రహ్మణ్యేశ్వర భుజంగ స్తోత్రం దాన్ని చదువుకోవటము, ఇవి చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. వీటితో పాటు ఇంకా ఏమైనా జనరల్గా పెళ్లి కాని వాళ్ళు ఒకసారి హారోస్కోప్ చెక్ చేసుకుని ఏమైనా దోషాలు ఉన్నాయో చూసుకోవటం, కన్యా పాశుపతం. తర్వాత పెళ్ళి కాని వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటేనండి, వాళ్ళ మైండ్ సెట్ మేజర్ డ్రాబ్యాక్ అండి. పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారు. నాకు ఒక రీసెంట్ హారోస్కోప్ వచ్చిందండి. ఆ హారోస్కోప్ ఒకటి వాళ్ళ అమ్మాయిల దోషం ఉంది. వీళ్ళు తీసుకొచ్చిన ప్రతి హారోస్కోప్ని ఆ అమ్మాయి కూడా ఆస్ట్రాలజీ వచ్చంట. ఆ అమ్మాయి నెట్లో చూసుకొని వీళ్ళ పేరెంట్స్కి మైండ్ అంతా చెడగొట్టేస్తుంది. ఇది జాతకంలో ఇది అని టూ మచ్ పోకూడదండి. అంటే మనం ఎంతవరకు కావాలో అంతవరకు చూసుకోవాలి. అది టూ మచ్ అగ్రెసివ్గా పోకూడదు అనమాట. ఎందుకంటే ప్రతి జాతకంలో లోపాలు ఉండానే ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళలో ఉండాలి ఉంటాయి. అయితే మనకి ఎంతవరకు కావాలి, ఒక మంచి కోడలు కావాలి, లేదంటే మంచి వైఫ్గా ఉండాలి, అంతవరకు చూసుకోవాలి. అలానే ఒక మంచి హల్లుడు కావాలి, అమ్మాయిని కేర్ తీసుకునే వాళ్ళు కావాలి, దీర్ఘకాలం కలిసి ఉండాలి, అంతవరకే చూసుకోవాలి. అంతేగాని ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి చూసుకోకూడదు. అంటే రిజెక్ట్ చేయడానికి వీళ్ళ దగ్గర కారణాలు 1000 ఉంటాయి. కావాలి నాకు ఎలా అయినా ఓకే అనే లవ్లో పడిన వాళ్ళే అనుకుంటారు, ఆ లవ్ ఈజ్ బ్లైండ్ అన్నట్లు. ఎట్లాంటి పర్సన్ అయినా ఓకే అనుకుంటారు. కానీ పెళ్లి దగ్గరికి వచ్చేటప్పటికి రిజల్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర 1000 కారణాలు ఉంటాయి. సో వాళ్ళ మైండ్ సెట్టే మేజర్ ఇంపార్టెంట్ అండి. వాటికి సంబంధించి మన పూజలు పరిహారాలు అవి చేసుకుంటే చాలా బాగుంటుంది. వీళ్ళకి అంతా బాగుంది కాబట్టి ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి కానివ్వండి, కొంచెం హెల్త్ కాంప్లికేషన్ మృత్యుంజయ హోమం చేయించుకున్న, మన్యు పాశుపత అభిషేకం చేయించుకున్న, ఎవరికైతే ధనానికి బాగా ఇబ్బంది పడుతూ ఉంటే కుబేరు పాశుపత హోమం చేయించుకుంటే ఇవి చాలా సింపుల్గా ఉంటే చాలా ఎఫెక్టివ్గా వీళ్ళకి పనిచేస్తాయి. ఓకే, ఓవరాల్గా జూన్ మాసంలో కన్యా రాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.